ప్రస్తావన తెచ్చి ఎందుకు పర్టికులర్గా అడగాల్సి వచ్చిందంటే, ఈ 9 నెలల్లో కూడా కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను కానీ, లేకపోతే కంపెనీలను కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు తలదోచడం కానీ, కమిషన్ల కోసం కొంచెం ఒత్తిడి చేయడం కానీ, ఇటువంటి పత్రికల్లో చూస్తున్నాం. పర్టికులర్గా మా ఆంధ్రజ్యోతిలో అయితే మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటారు ఇటువంటివి. సో ఇటువంటి దాదాగిరి, ఇటువంటి అవినీతి, ఇటువంటి రౌడీజం, ఇటువంటివి కూడా లా అండ్ ఆర్డర్ కిందకే వస్తాయి కదా. ఇప్పుడు కంపెనీ ఉంది, సపోజ్ ఆ కంపెనీ మీరు ఇక్కడ ఏ పని చేయాలన్నా ముందు నా ఇదేంటో నాకు కట్టండి అని అంటే దాదాగిరే, నథింగ్ బట్ ఇదే కదా. సో ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని అన్నారా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు వికే గారు గత పరిపాలనలో జరిగిన విధంగా ఆ విధంగా బెదిరింపులు గురి చేయటం, వసూళ్ళకి పాల్పడటం అనేటటువంటి విపరీత ధోరణులు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ హయాంలో మనం దాదాపుగా ఎక్కడా కూడా చూడట్లేదు. కానీ ఎక్కడన్నా 1-2 చోట్ల అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మీడియా ద్వారా, మీడియాగా మీ బాధ్యత అది, మీరు అటువంటివి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు జరుగుతున్నప్పుడు వాటిని ప్రస్తావించడంలో ఎటువంటి తప్పు లేదు. దానిని మేము కూడా పాజిటివ్గా స్వీకరించి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉంటుంది. అటువంటి వాటిని ఎక్కడా కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలో ఉండదు. గత పాలనలో మనం నెత్తి నోరు బాదుకున్న ఎన్నిసార్లు ఎన్ని అంశాలు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, మీడియా పరంగా మీరు కానీ, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కానీ ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఆ రోజున ప్రస్తావించినా ఏదో అంటారు చూసారా, చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే అని చెప్పి ఆ రకంగా ఉండేది. ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. 100% పూర్తిగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంక ఏ అంశం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా తప్పు జరగటానికి వీల్లేదు. గతంలో లాగా మళ్ళీ ప్రజలు ఇంకొక రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్లే విధంగా మన పరిపాలన ఉండకూడదు అన్నది ముఖ్యమంత్రి గారి గట్టి సంకల్పం. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఇప్పుడు గఫూర్ అన్న కూడా శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అనేక సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారండి. అనేక రకాలైనటువంటి ఇష్యూస్, ఏదైనా తగాదాలు అవ్వచ్చు, 2 వర్గాల మధ్య గొడవలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఒక శాసనసభ్యుడిగా అవి ఇంకా పెరిగే విధంగా కాకుండా వాటిని సబ్సైడ్ చేయడానికి, అవి సమసిపోయే విధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఒక ఎమ్మెల్యే ఉంటుంది. అట్లా కాకుండా ఒక ఎమ్మెల్యే ఒక సైడ్ తీసుకుని వెళ్ళండి రా, 4 తన్నిరండి, వాడి సంగతి ఏంటో తేల్చిరండి, నేను చూసుకుంటా, మీకెందుకు, మీరు వెళ్ళి దుమ్ము దులపండి అన్నారనుకోండి, మరి లా అండ్ ఆర్డర్ డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా సంయమనంతో ఉండాలి. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు మెయింటైన్ అవటంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే అనేక సమస్యలపైన ప్రజలు వాళ్ళ దగ్గర కూడా వస్తూ ఉంటారు. వచ్చినటువంటి సందర్భంలో గొడవలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమస్యలకి పరిష్కారం చూపాలి. కానీ ఇంకొక రకంగా వ్యవహరిస్తే అది చేయి దాటిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజాప్రతినిధులు వ్యవహరించకూడదన్న మెసేజ్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా వికే గారు, గతంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ అని కొత్తగా ఒక యాప్ లాంచ్ చేశారు. గతంలో కూడా ఒక యాప్ దిశ యాప్ అని చెప్పి లాంచ్ చేశారు. గన్ను కంటే వేగంగా జగన్ వస్తాడని చెప్పి ఆ రోజున డైలాగులు, ఫిల్మీ స్టైల్లో డైలాగులు వదిలారు. కానీ ఏం జరిగింది? ఏమన్నా మన ఆడబిడ్డల్ని రక్షించుకునే పరిస్థితులు ఆ రోజున మనం ఉన్నావా? కానీ ఇవాళ అట్లా కాకుండా ఇవాళ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్, మహిళల భద్రతకు సంబంధించి కానీ ఏదైనా కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే, ₹1 పెట్టుబడి మన రాష్ట్రానికి రావాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పీస్ఫుల్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ సెక్యూర్ స్టేట్. అక్కడ మనం నిశ్చింతగా, నిరభ్యంతర, మనం ఎటువంటి భయాలు లేకుండా వెళ్ళి మన వ్యాపారాలు చేసుకోవచ్చు అని ఇమేజ్ ఉంటే ఎవరైనా 10 మంది వస్తారు. అట్లా కాకుండా గతంలో 5 సంవత్సరాలు అమ్మో ఏ నిమిషం ఎవడొచ్చి మన వ్యాపార సంస్థ ముందు నుంచుంటాడో, ఎవడొచ్చి మన కాలర్ పట్టుకుంటాడో, అప్పుడు చూసాం కదా గోరంట్ల మాధవ్ ఆ కియా పరిశ్రమ ప్రతినిధుల్ని బ్రాడ్ డే లైట్ మీడియా వాళ్ళ మీదకి వెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితి. పెట్టుబడులు రావు. అందుకే కదా ప్రజలు వాళ్ళకి
అలాంటి అందుకనే వీకే గారు యా ప్రతినిత్యం మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ అటువంటి పొరపాట్లు జరగకుండా మనం వ్యవహరించాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా గుర్తు చేశారు, అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అదొక ఇవాళ ఆయన ఇందాక జడ్జి రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, ఎస్ ఇవాళ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఇప్పుడు నేను కూడా ఇవాళ డిబేట్ దానిపైన ఉంది అంటే మళ్ళీ నేను ఇవాళ వైజాగ్ లో రివ్యూలో రామకృష్ణ గారు మళ్ళీ మాట్లాడతారు. మొత్తం ఆయన స్పీచ్ అంతా విని ఇవాళ మళ్ళీ